ఒకవైపు బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మకాలు, ఇంకోవైపు విచ్చలవిడిగా సాగుతున్న పోలీసులకు తప్ప ప్రజలందరికీ కనపడుతూనే ఉన్నాయి. నందిగామ మండలం కూడలి దాములూరు సంగమేశ్వర స్వామి తిరునాళ్లలో బాహాటంగా చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వారిని చూసి చూడనట్టు వదిలేయడానికి కారణమేంటో పోలీసులకే తెలియాలి. బయటికి జనరేటర్ చూపిస్తూ కరెంట్ లైన్ల నుంచి వైర్లు లాగి దొంగతనంగా కరెంట్ వాడుకోవడం ఈ తిరునాళ్లలో అందరూ చూశారు. షాపులకు కరెంట్ వాడుకునే వాళ్ల నుంచి ఒక్కో విద్యుత్ బల్బుకు 600 రూపాయల చొప్పున విద్యుత్ శాఖ వాళ్లే వసూలు చేశారని వ్యాపారస్తులు గుసగుసలాడుకుంటున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా మద్యం అమ్మకాల మీద 48 గంటల నిషేధం అమల్లో ఉన్న ఈ తిరునాళ్లలో వెలిసిన బెల్ట్ షాపుల్లో అమ్మకాలు యథేచ్ఛగా సాగాయి. అక్కడికక్కడే మద్యం సేవిస్తున్న వాళ్ళు కూడా కనబడుతూనే ఉన్నారు. తిరునాళ్ల నిర్వహణను పర్యవేక్షిస్తున్న అధికారులు ఈ దృశ్యాలకు కనపడకపోవడం ఆశ్చర్యంగా ఉందని భక్తులు అంటున్నారు. పోలీసులు పెద్ద సంఖ్యలో కనబడుతున్న వాళ్లకు ఈ బెల్ట్ షాపు, భారీగా సాగుతున్న అమ్మకాలు, తాగుడు కనబడడం లేదంటే నమ్మశక్యంగా లేదంటున్నారు. పోలీసుల అండదండలు లేకుండానే ఇవన్నీ జరుగుతాయా అని ప్రశ్నిస్తున్నారు.